Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. సమ్మర్ అంటే కిచెన్లో ఎక్కువసేపు మనం స్పెండ్ చేయలేము. అందుకని వాళ్ళ వీడియోలో త్వరగా వంట అయిపోయేటట్టు ఎలా ప్లాన్ చేసుకుంటాననేది చూపిస్తాను. కిచెన్లోకి రావడంతోనే కుక్కర్లో ఏదైనా కుక్ చేయాలి అంటే ఫస్ట్ అవి స్టవ్ మీద పెట్టేసేయండి. నెక్స్ట్ డే లంచ్ బాక్స్లోకి ఏం పెట్టాలో ముందుగానే ప్లాన్ చేసుకుంటా కాబట్టి అవన్నీ తీసి ముందు రోజు నైటే కౌంటర్ మీద పెట్టేసుకుంటా. ఇక్కడ బాటిల్ ఒకటి వాష్ చేయించాను, అది కూడా ఓవర్ నైట్ బయట ఉంచేసాను. లోపల ఏదన్నా వాటర్ డ్రాప్లెట్స్ ఉంటే పోతాయి అన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ మనం స్టోర్ చేసేటప్పుడు అసలు తేమ అనేది ఉండకూడదు. మార్నింగ్ టైం వాష్ చేసుకుంటే ఎండలో పెట్టేసేయండి. డైలీ వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి బాగా తెలుసు, అరుణాచల్ అక్షరమాల పాట నేను వింటూ ఉంటా. ఇది 1/2 అవర్ పడుతుంది. ఈ 1/2 అవర్లో స్టవ్ మీద పనులన్నీ చేసుకుంటా. అంటే కుక్కర్ పెట్టేయటము, పప్పు పెట్టేయటము, కూర పొయ్యి మీద వేయటము, సో ఇట్లాంటివన్నీ నడుస్తూ ఉంటాయి. ఒక పక్కనేమో ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఏమన్నా కట్ చేయాల్సి వస్తే అవి కట్ చేస్తూ ఉంటాను. ముందు రోజు రాత్రి చపాతీ పిండి కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా కాబట్టి నేను రూమ్లోంచి రావడంతోనే ఆ చపాతీ పిండి అండ్ ఫ్రిడ్జ్లో కావాల్సినవన్నీ తెచ్చేసి కౌంటర్ మీద పెట్టేస్తూ ఉంటా. నేను ఈ పనులన్నీ చేసుకునేలోపు చపాతీ పిండి కొద్దిగా రూమ్ టెంపరేచర్లోకి వస్తూ ఉంటుంది. పిండి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అండ్ ఇంకొకటి అండి, మన పనులు ఫాస్ట్గా అవ్వాలి అంటే నైఫ్స్ చాలా షార్ప్గా మంచివి ఉండాలి. మంచివి ఇన్ ద సెన్స్, ఇప్పుడు టొమాటోస్ కట్ చేయడానికి సెరేటెడ్ నైఫ్స్ అనమాట. ఇట్లా షార్ప్ రిడ్జెస్ ఉన్నాయి కదా, అలాంటి నైఫ్స్ యూస్ చేయండి. ఇలాంటి రిచ్డ్ నైఫ్స్ మనం చాట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు టొమాటోస్ కట్ చేస్తాం కదా, అప్పుడు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఏవైనా సరే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవచ్చు. రీసెంట్గా నాకు బాగా నచ్చిన ప్రోడక్ట్ ట్రైప్లై కుక్వేర్. ప్రస్తుతం నేను మిల్టన్ ప్రో కుక్ యూస్ చేస్తున్నాను. ఇంకొకటేమో కుక్ బ్రాండ్ అనమాట, KOOK కుక్. ఈ రెండు స్పాన్సర్డ్ కాదు, జస్ట్ నేను యూస్ చేసేవి బాగున్నాయని చెప్తున్నాను. నాన్ స్టిక్ని 99% వీటితో రీప్లేస్ చేసుకోవచ్చు అండి. ట్రైప్లై కుక్వేర్ ఫస్ట్లో అందరూ వాడుతుంటే చాలా హైప్ క్రియేట్ చేస్తున్నారని అనుకున్నా, కానీ ఒకసారి నేను యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నిజంగా నచ్చింది. అట్లీస్ట్ ఒక్కటైనా ఇంట్లో ఉండేటట్టు చూసుకోండి. కూరలో గ్రేవీ ఎక్కువ రావాలి అని అంటే టొమాటోస్ని బాగా మ్యాష్ చేసేయండి. పెద్దది ఏదైనా సరే గరిటె తీసుకొని దాంతో మ్యాష్ చేయటం, లేదా పొటాటో మ్యాషర్ ఉంటుంది కదా, అది కూడా యూజ్ చేయొచ్చు. హ్యాండ్ బ్లెండర్స్ ఉంటాయి, అవి కూడా యూజ్ చేయొచ్చు. నేను త్వరలో హ్యాండ్ బ్లెండర్ కూడా పర్చేస్ చేద్దాము అని అనుకుంటున్నా. ఎందుకంటే ఆకుకూర పప్పు చేసిన ప్రతిసారి కూడా ఉడకట్లేదు. సెకండ్ టైం మళ్ళీ నేను స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఫ్రీజర్లో కొన్ని వెజిటబుల్స్ని స్టోర్ చేసుకోవటము చాలా బెటర్. అందులో గ్రీన్ పీస్ ఒకటి. గ్రీన్ పీస్ సీజనల్గా నేను తీసుకొస్తూ ఉంటాను. 1 కేజీ లేదా 2 కేజీలు తెచ్చేసి చక్కగా అవన్నీ లోపల బఠానీలన్నీ వలిచేసి ఒక కవర్లో పెట్టి జిప్ లాక్లో ఫ్రీజ్ చేసేసాను అనుకోండి, అవి అయిపోయే వరకు కూడా నేను యూజ్ చేసుకోవచ్చు. అస్సలు పాడవవు. ఈ ఫ్రోజన్ వెజిటబుల్స్లో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఉండవు కాబట్టి మనం ఒక గుప్పెడు తీసుకొని అవి ట్యాప్ కింద వాష్ చేసేసి కూరలో వేసి వెంటనే బ్యాగ్ని ఫ్రీజర్లో పెట్టేయాలి. అలా అయితే మనకి ఐస్ కూడా ఫామ్ అవ్వదన్నమాట. ఎక్కువగా కింద ఎక్కువసేపు ఉంచేసామనుకోండి వాటర్ వస్తాయి, తర్వాత ఐస్ పట్టేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మల్టీగ్రెయిన్ ఆట నేను ఎలా వాడతానో చెప్తాను. బయట మామూలుగా మల్టీగ్రెయిన్ ఆట తీసుకొస్తున్నాను. వాటితోటి పూరీలు చేసినా చపాతీలు చేసినా కొంచెం గట్టిగా అనిపిస్తాయి. అందుకని నేను దానికి తగ్గట్టు గోధుమ పిండి కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడు సగం గోధుమ పిండి అయితే సగము మల్టీగ్రెయిన్ ఆట, లేదు అని అంటే కనుక ఒక 1/2 కేజీ అట్లాగా గోధుమ పిండి యాడ్ చేసుకొని మిగతాదంతా కూడా మల్టీగ్రెయిన్ ఆట యాడ్ చేసుకోవచ్చు. పూరీలు అవన్నీ కూడా చాలా బాగా వచ్చాయండి నాకు, ఎందుకంటే కొంచెం గోధుమ పిండి యాడ్ చేశా కాబట్టి. లంచ్ బాక్స్లోకి పూరీ కానీ చపాతీ కానీ పెట్టాలి అని అనుకుంటే ముందు రోజు నైట్ నేను పిండి కలిపేసి ఉంచుకుంటా. ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెడతాను. ఎయిర్ టైట్ కంటైనర్ అంటే లిడ్కి ఇట్లా ఒక ఎలాస్టిక్ బ్యాండ్ వస్తుంది. బాక్స్లోకి గాలి వెళ్లకుండా ఆ ఎలాస్టిక్ బ్యాండ్ హెల్ప్ చేస్తుంది అనమాట. సీజనల్ ఫ్రూట్స్ హెల్త్కి మంచిదని చెప్పి డైలీ తింటూనే ఉంటాం ఏదో ఒకటి. వాటితో పాటు గుడ్ ఫ్యాట్స్ని కూడా మనం ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. ప్రతిరోజు కొబ్బరి తినటం వలన హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది, స్కిన్ కూడా చాలా మంచి గ్లో ఉంటుంది. రా ఫుడ్స్ అంటే ఒక సాలెడ్సే అనుకుంటాము, కానీ ఇట్లాగా చట్నీ ఫామ్లో కూడా తీసుకోవచ్చు. మంతెన్ సత్యనారాయణ గారు అయితే ఏదో ఒక విధంగా కోకోనట్ని డైలీ ఫుడ్లో ఇన్కార్పొరేట్ చేసుకోమని అంటారు. ఫైబర్ కూడా ఎక్కువగా అందుతుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి దోశ పిండి, ఇడ్లీ పిండి, వీటన్నిటిలో రైస్ వాడుతూ ఉంటాం కదా. రైస్ వలన ఇన్స్టెంట్గా పెరిగే బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయాలి అని అంటే వాటిల్లో కొద్దిగా మెంతిపిండి యాడ్ చేసుకోవడం చాలా మంచిది. లేదా రుబ్బేటప్పుడే మెంతుల్ని నానబెట్టి యాడ్ చేసుకోవచ్చు. ఇది నేను బయట నుంచి తెచ్చాను కాబట్టి అడిషనల్గా కొద్దిగా మెంతిపిండి యాడ్ చేస్తున్నాను.
ప్రెజెంట్ సమ్మర్ అవటం వలన కొంచెం ఇంట్లో చేయబుద్ధి కావట్లేదు నాకు పిండి ఏది కూడా. సో బయట నుంచి తీసుకొస్తున్నాను. ఇది హెల్దియర్ వర్షన్లో చేసుకోవాలి అంటే కొద్దిగా జొన్న పిండి, రాగి పిండి ఇలాంటివన్నీ కూడా కలుపుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్లోకి ఇవాళ దోశలు అండ్ కొబ్బరి చట్నీ ఎటు ఫ్రై చేయలేదు, ఇన్స్టెంట్ కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోయింది. సో కార్బ్స్, ప్రోటీన్ అక్కడితోటి రెడీ. నెక్స్ట్ వచ్చేసరికి మనకి డైలీ వెజిటబుల్ జ్యూస్ కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ బ్రేక్ఫాస్ట్లో ఉంటే చాలా మంచిది. సో ముందు రోజే నేను కావాల్సినవి రెడీ పెట్టుకున్నాను. ఇవాళ ఇంగ్లీష్ కుకుంబర్ అండ్ ఒక యాపిల్ తోటి జ్యూస్ ప్రిపేర్ చేద్దాము అని అనుకున్నా. ఇంగ్లీష్ కుకుంబర్స్ మాకు సీజనల్గా దొరుకుతాయి అండ్ ఆర్గానిక్ దొరుకుతాయి అన్నమాట. సో పైన స్కిన్తో పాటే నేను యాడ్ చేసేస్తూ ఉంటాను. ఆ స్కిన్ చాలా మంచిదంట, గట్ హెల్త్కి ముఖ్యంగా చాలా మంచిది అని అంటారు. అండ్ ప్రెజెంట్ డాక్టర్స్ అందరూ కూడా, డైటీషియన్స్ వీళ్ళందరూ చెప్తున్నారు గట్ హెల్త్ని బాగా మెయింటైన్ చేసుకోండి అని. ఈ సమ్మర్కి ఇలాంటి బ్లెండర్స్ని నేను బాగా రికమెండ్ చేస్తాను. ఎందుకంటే నేను జ్యూస్ తీస్తుంటే చూసి అమ్మ కూడా ఆర్డర్ చేసుకుంది, తనకి చాలా నచ్చిందంట. సో మా ఇద్దరికి కూడా నేను ఒకటే బ్రాండ్ ఆర్డర్ చేశాను, కానీ నేనేమో సింగిల్ జార్ ఆర్డర్ చేసుకున్నాను, తనకేమో 2 జార్స్ ఆర్డర్ పెట్టేశాను. ఇది వచ్చేసరికి వండర్ షెఫ్ బ్లెండర్ అనమాట. నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. దీనికి వచ్చిన జారు మీడియం సైజు. సో ఒక 4-5 మెంబర్స్కి జ్యూస్ చేయాలి అని అంటే 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ బ్లెండ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మేము 3 ఉన్నాం కదండి, కొంచెం ఎక్కువ ఫ్రూట్ తీసుకుంటే మాత్రం 2 టైమ్స్ బ్లెండ్ చేయాల్సి వస్తుంది. ఓవర్లోడ్ చేసాము అని అంటే అది డెఫినెట్గా లీక్ అవుతుందన్నమాట. అండ్ మనకి ఆ బ్లెండర్ జార్ సెట్ చేయడం కూడా సరిగ్గా కుదరదు. సో అందుకని జాగ్రత్తగా మనం బ్యాచెస్ వైజ్గా బ్లెండ్ చేసుకుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది. రీసెంట్గా మన వాళ్ళు కామెంట్ చేశారండి ఒకరు, బ్లెండర్లో సరిగ్గా నాకు జ్యూస్ అవ్వట్లేదు అని. ఫ్రూట్ని గ్రైండ్ చేయడానికి డెఫినెట్గా మనము మిల్క్ కానీ వాటర్ కానీ ఏదైనా సరే లిక్విడ్ అయితే యాడ్ చేయాలి. లేదంటే మనకు అసలు అంటే పల్పీగా వస్తుందండి, కొంచెం ముక్క చెక్కగా అంటారు కదా, అలా వచ్చేస్తుంది అనమాట, కోర్స్గా గ్రైండ్ అవుతుంది. అన్నీ ఫాస్ట్గా అయిపోవాలి అంటే మెత్తగా ఉండే ఫ్రూట్స్ని మార్నింగ్ టైం జ్యూస్కి సెలెక్ట్ చేసుకోండి. వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ. ఒకవేళ బీట్రూట్, క్యారెట్ అలాంటివన్నీ కొంచెం టైం పడుతున్నాయి అని అనుకోండి, పైన పీల్ చేసి కట్ చేయటం అవన్నీ చేయాలి కదా. సో ముందు రోజే కట్ చేసేసి ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. నెక్స్ట్ డే ఇన్స్టెంట్గా మనం జ్యూస్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. తర్వాత బ్లెండ్ ఆఫ్ ఆయిల్స్ గురించి చెప్తాను. ఇప్పుడు మనం ఒకటే ఆయిల్ అన్నిటికీ వాడకుండా రిఫైన్డ్ ఆయిల్ వచ్చేసరికి డీప్ ఫ్రైయింగ్కి వాడుకోవచ్చు. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఏమో తాలింపులకి, కూరలు వండుకోవడానికి వాడుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ పాస్తా, పిజ్జా అట్లాంటి వాటికి వాడుకోవచ్చు. శాండ్విచెస్కి కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి దోశలకేమో సెసమీ ఆయిల్ వాడుతూ ఉంటాను. ఇది మీలో చాలామందికి తెలుసు కదా. సిద్ధు లంచ్ బాక్స్లో ఇవాళ తను ప్రిపేర్ చేసుకున్న కుకీస్ పెట్టా, తనకి తన ఫ్రెండ్స్ కంట. హాఫ్ మ్యాంగో కట్ చేసి పెట్టాను, దొండకాయ ఫ్రై అను, రైస్ పెట్టాను, తర్వాత మజ్జిగ. సో ఇది సిద్ధు లంచ్. సిద్ధు స్కూల్కి వెళ్ళిన తర్వాత మా కోసం అని చెప్పి పెసరపప్పు కట్టు చేస్తున్నాను. ఇది ఎలా తయారు చేస్తారని మన వ్యూవర్ అడిగారు. పెసరపప్పు ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి, వాష్ చేసి. కొద్దిగా నేను ఎర్రగందిపప్పు కూడా యాడ్ చేశాను, ఎందుకంటే పెసరపప్పు తక్కువ ఉన్నాయి. సో ఆ 2 కూడా వాష్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒక 2 టొమాటోలు, చిన్న ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ ఇవన్నీ వేసి ఇప్పుడు మనం ప్రెషర్ కుక్ చేస్తాము. ఒక 5 విజిల్స్ వరకు ప్రెషర్ కుక్ చేస్తే పెసరపప్పు మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట. ఈ లోపేమో నేను వాటర్ తాగేస్తాను. నేను అసలు మార్నింగ్ నుంచి వాటరే తాగలేదండి ఇవాళ. కొంచెం లేట్గా లేచాను అనమాట. ఈ మధ్య అయితే నేను 5:30కి లేవలేకపోతున్నాను. నేను లేచేసరికి 6 అవుతుంది. వాటర్ తాగి చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటే పప్పు ఉడికిపోయింది. ప్రతిరోజు నేను మార్నింగ్ వాక్కి వెళ్తున్నాను కదా. సో 7:30 to 8 మధ్యలో ఎప్పటికప్పుడు వెళ్తూ ఉంటాను. నేను లేచిన దగ్గర నుంచి వాక్కి వెళ్ళే టైంకి అంటే 1.5 hours గ్యాప్ ఉంటుంది. సో ఈ టైంలో నేను ఎంత పని అయితే చేసుకోగలనో అంత పని చేసుకొని వెళ్తున్నాను. వాకింగ్ నుంచి వచ్చాక చాలా తక్కువ పనే పెట్టుకుంటున్నాను, ఎందుకంటే వచ్చిన తర్వాత చేసుకోవాలంటే కొంచెం కష్టమే. పెసరపప్పు కట్టులో ఉప్పు, కారం, పసుపు వేసి బాగా మ్యాష్ చేసేసి ఒకసారి బాయిల్ చేయాలి. బాయిల్ చేసేటప్పుడు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. సో ఇంకా ఆ పాయింట్లో మనం స్విచ్ ఆఫ్ చేసుకుంటే చాలు. నెక్స్ట్ తాలింపు పెట్టుకోవాలి. తాలింపుకి ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయ, వెల్లుల్లిపాయ, కొద్దిగా మెంతిపిండి, కరివేపాకు. వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ ఉంటే పెసరపప్పు కట్టుకి అంత టేస్ట్ వస్తుంది. ఒకవేళ మీరు వెల్లుల్లిపాయ యూజ్ చేయటం ఇష్టం లేకపోతే, లేదా మేము తినము అని అనుకుంటారు కదా, సో అలాంటప్పుడు ఇంగువ యాడ్ చేసుకోండి. ఇంగువ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అంటే ఇంగువ కానీ వెల్లుల్లిపాయ కానీ తాలింపులో వేయకపోతే బ్లాండ్గా అనిపిస్తుంది అనమాట. సో ఈ రెండిట్లో ఏదో ఒకటైతే ఖచ్చితంగా వేసుకోండి. ఒక పెసరపప్పు కట్టుకే కాదు,
వేరే పప్పు సాంబార్ అలాంటి వాటన్నిటికీ కూడా ఖచ్చితంగా వెల్లుల్లిపాయ కానీ ఇంగువ కానీ ఏదన్నా ఉండేటట్టు చూసుకోండి. రెండు కలిపి వేసుకుంటారా ఇంకా అది మీ ఇష్టం అన్నమాట. తాలింపు వేగిన తర్వాత పప్పు యాడ్ చేసుకొని ఒకసారి జస్ట్ బబుల్స్ వచ్చే వరకు ఉంచి లిడ్ క్లోజ్ చేయటమే. నేనైతే ఫాస్ట్గా స్విచ్ ఆఫ్ చేస్తున్నా, ఎందుకంటే మట్టి కుండల్లో మనం స్టవ్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఇంకా కుక్ అవుతూనే ఉంటుంది. మళ్ళీ ఇది చార్జ్ చేస్తున్నాను కదా, బాగా థిక్గా అయిపోతుంది, అంత బాగోదన్నమాట. సో సమ్మర్ టైంలో ఇలా పల్చగా ఉంటేనే మన హెల్త్కి మంచిది అని అనిపిస్తుంది నాకు. తినటానికి కూడా కొంచెం బాగుంటుంది. సమ్మర్లో గట్టిగా ఉండే కూరలు అంత తినబుద్ధి కాదు. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసేసి లిడ్ క్లోజ్ చేయటమే అండి. పెసరపప్పు కట్టు రెడీ అయిపోయింది. ఇదైతే జస్ట్ ఒక పావు గంటలో అయిపోతుంది. చాలా ఈజీ అనమాట. పెసరపప్పు నానబెట్టకుండా కూడా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. పని మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. జస్ట్ స్టవ్ ఒకటి తుడవాలి. ఈలోపు ఏంటంటే జ్యూస్ తాగేసి వాకింగ్కి వెళ్ళిపోతాను. వాకింగ్ నేను ఒక 40 minutes చేస్తున్నాను అనమాట. మా సరౌండింగ్స్లోనే చేస్తాను. అండ్ వాకింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మంచి షూ వేసుకొనే చేయండి, లేదంటే ఫ్యూచర్లో నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాకింగ్ నుంచి ఆల్మోస్ట్ నేను వచ్చేసరికి 9:15 అలా అయింది. వచ్చేటప్పుడు ఊరికే రాకుండా ఏదో ఒకటి తేవాలి కదా. ఇక్కడేమో మొక్కలు కనిపిస్తే ఏమన్నా మనకు పనికి వస్తాయా అని చూస్తున్నాను. టైం 10 o'clock అవుతుంది. నేను ఇప్పుడే ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చాను. వాకింగ్కి వెళ్ళాను కదా, ఇవాళ కొంచెం ఎక్కువసేపు వాకింగ్ చేశాను అనమాట. బాగుంది. ఇప్పుడైతే చాలా సర్దేది ఉంది. రోజు ఉండే పనులే ఇంకా కొత్తగా చెప్పినా సరే ఏదో రిపీటెడ్గా అనిపిస్తుంది. కానీ ఇదిగో గిన్నెలు ఉన్నాయి, వంట చేశాను కదా, ఇంక ఇవన్నీ కొంచెం పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ అయితే తుడవలేదనమాట నేను బయటకు వెళ్ళేటప్పుడు. వాకింగ్కి వెళ్ళాను కదా, అప్పుడు స్టవ్ తుడిచి వెళ్ళలేదు. సో ఇప్పుడు అది ఒకటి క్లీన్ చేసుకోవాలి. దానికన్నా ముందు నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తాను. మార్నింగ్ వీళ్ళకి దోశ చట్నీ ప్రిపేర్ చేశాను కదా. సో దోశ ప్యాన్ అయితే నేను వాష్కి వేయలేదు, ఇదైతే నేనే కడుక్కుంటా. అండ్ ఇంకొకటి చూపిస్తాను. ఇప్పుడు మల్లెపూలు వస్తున్నాయి కదా, చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట. మార్నింగ్ మా హస్బెండ్ పూజ చేసిన తర్వాత శివుడి దగ్గర మల్లెపూలు పెట్టారు. నేను దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు కొంచెం ఆ మల్లెపూలు తీసుకొని పెట్టుకున్నా. ఎంత బాగుంటుందో అసలు, భలే హాయిగా అనిపిస్తుంది సమ్మర్లో ఆ మల్లెపూల స్మెల్ యాక్చువల్లీ మెమరీస్ని తీసుకొస్తుంది అని అంటారు. సో మీలో ఎంతమంది దీనికి ఒప్పుకుంటారు? తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మంచి మెమరీస్ని అయితే బాగా గుర్తు చేస్తుంది అనమాట. ఏదన్నా సరే ఫ్రేగ్రెన్స్, ఏ స్మెల్ అయినా సరే, మల్లెపూల స్మెల్, మ్యూజిక్ ఒకటి, మంచి మెలడీస్, స్లో సాంగ్స్, వెదర్, క్లైమేట్ అన్నీ కూడా, అంటే మన చిన్నప్పుడు రోజులు, మన పాత రోజులు, మేబీ మన పెళ్ళైన కొత్తల్లో మన ఫ్రెండ్స్ చిన్నప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్తే అవన్నీ కూడా భలే మెమరీస్ గుర్తొస్తాయి కదా మనకి. సో ఫ్లవర్స్ అప్పుడప్పుడు ఇట్లా మంచి మెమరీస్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. నాకు మల్లెపూలు అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో నేను ఏం చేస్తూ ఉంటానంటే ఈవినింగ్ టైంలో మాలలు ఫ్రెష్గా కట్టి ఉంటాయి కదా, సో అవి తెచ్చేసుకుంటాను. కొంచెం దేవుడికి ఉంచి కొంచెం నేను పెట్టుకుంటాను అనమాట. ఆ స్మెల్ బాగుంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది కదా, మనకి నిద్ర కూడా చాలా బాగా పడుతుంది. పువ్వులు పెట్టుకోవటం వలన హెడేక్ కూడా తగ్గుతుంది అంటారు. ముఖ్యంగా సమ్మర్లో ఏంటంటే ఈ కొద్దిగా మన దగ్గర స్వెట్ స్మెల్ అలాంటివన్నీ వస్తూ ఉంటాయి, తల్లో నుంచి కూడా బ్యాడ్ స్మెల్ అది వస్తుంటుంది కదా. అందుకనే అసలు మెయిన్ రీజన్ ఫ్లవర్స్ పెట్టుకోమని చెప్తారు. అండ్ చలవ కూడా ఫ్లవర్స్ పెట్టుకుంటే, ఫ్లవర్స్ ఇట్లా హెడేక్ని తగ్గించేస్తాయి అనమాట. సో అట్లా చలవ చేస్తుంది అని చెప్పి, మనకి వేడి వల్లనే వస్తుంది హెడేక్ యాక్చువల్లీ. సో అలా చలవ చేస్తుంది అని చెప్పి ఇలా పువ్వులు పెట్టుకోమని చెప్తారు. మనం ఏంటంటే అది దేవుడికి రిలేటెడ్గా పెట్టేసేసుకొని పువ్వులు పెట్టుకోకపోతే ఇట్లా మంచిది కాదు, మీరు పువ్వులు కంపల్సరీ పెట్టుకోవాలి, పువ్వులు పెట్టుకోవటం ఆచారం అనేది అంటారు. ఓకే, నేను అది రెస్పెక్ట్ చేస్తాను. కాకపోతే ఏంటంటే అదొక మూఢనమ్మకం లాగా, ఒక మనిషి మీద ఫోర్స్ఫుల్గా అది నువ్వు అలాగే చేయాలి, అలాగే ఉండాలని అలా పెట్టకుండా హెల్త్ బెనిఫిట్స్ వైపు చూసుకుంటే బెటర్ అనమాట. అంటే మనకు కొంచెం మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. మీతో కబుర్లు చెప్తా ఉన్నా కానీ నేనైతే దోశ వేయలేదన్నమాట. ఇంక ఇప్పుడు దోశ వేసుకొని తినేస్తాను. బ్రేక్ఫాస్ట్లో ఇవాళ దోశతో పాటు మిక్స్డ్ సీడ్స్ కూడా తీసుకుంటున్నాను. పంకిన్, ఫ్లాక్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ రోస్టెడ్ అనమాట. ఇవి మామూలుగా మనకి ట్రూ ఎలిమెంట్స్లో ఇంకా వేరే అదర్ బ్రాండ్స్లో కూడా అవైలబుల్ ఉంటాయి. ఇది డైలీ 1 స్పూన్ కన్జ్యూమ్ చేయటం వలన మన హార్మోనల్ హెల్త్కి చాలా మంచిది అనమాట. పీరియడ్స్ టైంలో ముఖ్యంగా చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట ఈ సీడ్స్. సో ఇదిగోండి నా బ్రేక్ఫాస్ట్ ఇవాళ దోశ,
అండ్ కొబ్బరి చట్నీ బాగా నీళ్ళగా చేశాను అనమాట కావాలని చెప్పి. ఎందుకో గట్టివి అసలు తినబుద్ధి కావట్లే సమ్మర్కి. ఇప్పుడు నేను చూపించబోయేది యూట్యూబర్స్కి హెల్ప్ అవుతుంది. అండ్ అట్లాగే ఎవరైనా జస్ట్ ఫుడ్ పిక్చర్స్ అవి తీస్తూ ఉంటారు, సో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అని. జస్ట్ ఏం లేదండి, ప్లేట్లో రైస్ని ఎలా సెట్ చేయొచ్చు అని. ఒక స్టీల్ గిన్నెలో చిన్న స్టీల్ గిన్నెని బోర్లించేసి పైన రైస్ తోటి కవర్ చేసి ఒకసారి ప్రెస్ చేసేసి మనం ఏ ప్లేట్లో అయితే సర్వ్ చేస్తామో ఆ ప్లేట్లోకి పెట్టేసుకోవాలన్నమాట. ఇలా అసలు ఎందుకు చేయాలి అని అంటే ప్రెజెంటేషన్ కోసము. ఇప్పుడు ఫుడ్ పిక్చర్స్ తీసేటప్పుడు అన్నం మీద మనం కూరలు అవన్నీ వేస్తే జారిపోతాయి కదా, సో మధ్యలో ఒక బౌల్ లాగా చేసామనుకోండి, అందులోనే కూర లేకపోతే ఏదో ఒకటి ఏదైతే అది వేస్తాం కదా, సాలడ్, సో అట్లా ప్లేస్లో ఉంటుంది అనమాట, కింద అటు ఇటు పడిపోకుండా నీట్గా ఉంటుంది అని చెప్పి ఇది ఒక చిన్న టిప్. సో నేను ఏంటంటే ఊరికే అన్నం తినేటప్పుడు అసలు ఇవాళ ఏమీ పోస్ట్ చేయలేదు కదా వీడియో, అందుకని ఇది చేద్దాము అని చెప్పి జస్ట్ అలా ట్రై చేసా. కానీ నిజంగా ఇట్లాగా అనుకోకుండా చేసినవి వాటికే బాగా వ్యూస్ వస్తాయండి. నేను అనుకోకుండానే నాకు 10,000 వ్యూస్ అట్లాగా ఒక పోట్లో వచ్చేసాయి అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. సిద్ధుని తీసుకురావడానికి ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాను. టైం అరౌండ్ 3 అవుతుందన్నమాట. ఇప్పుడు సిద్ధుని స్కూల్ నుంచి తీసుకొచ్చి వాడికి స్నాక్స్ పెట్టి బ్యాడ్మింటన్కి తీసుకెళ్ళి మళ్ళీ మేము ఇంటికి వచ్చేసరికి కొంచెం టైం అయింది. కార్న్ అది కుక్ చేసి తనకు పెట్టాను. అండ్ ఈలోపు మింత్రా నుంచి ఒక పార్సిల్ వచ్చింది. నేను ఒక ఫ్రాక్ ఆర్డర్ చేసుకున్నాను. సమ్మర్ కదా, ఇలాంటి ఫ్రాక్స్ ఈ టైంలో అవైలబుల్ ఉంటాయి అన్నమాట. అందుకని ఏదైనా డీల్లో ఉంటే నేను పర్చేస్ చేస్తూ ఉంటా. ఇవన్నీ కూడా నాకు ఏదైనా మేము ట్రిప్స్కి వెళ్ళినప్పుడు యూజ్ అవుతూ ఉంటాయి. ఇవైతే రెగ్యులర్గా వేసుకోనండి నేను, అంటే ఎప్పుడన్నా మాల్స్కి వెళ్ళేటప్పుడు ట్రిప్కి వెళ్ళినప్పుడు అట్లా వాడుతూ ఉంటా. ఇది వచ్చేసరికి +S బ్రాండ్ అనమాట. నాకు బాగా నచ్చింది. అయితే చూస్తూ ఉన్నాను బాగుందా లేదా అని చెప్పి. లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయొచ్చు. ఈ డ్రెస్ వచ్చి నాకు 899 పడింది. దీని మీద ఉండే ప్రైస్ కాదండి. ఒకవేళ నేను ట్యాగ్స్ ఎప్పుడైనా చూపించినా సరే ఇట్లా మింత్రాలో పర్చేస్ చేసినవి మాత్రం ఇదైతే ఉండదు. ఇది కూడా నిన్న షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా, లక్ష్మీ మంచు నెయిల్స్ చూసి నాకు కూడా చేసుకోవాలి అనిపించింది అని. నా దగ్గర ఉన్న కలర్స్తో జస్ట్ ఊరికే అలా సింపుల్గా చేస్తా అండి. దీంతో వీడియో క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. Thank you for your time.